టుడే క్లాస్లో బలూన్ ఫ్రాక్ ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను. ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వేరే ఏ ఫ్యాబ్రిక్ అయినా మీరు తీసుకొని చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఉల్లన్ తీసుకున్నాను. ఉల్లన్ తీసుకొని ఇలా కట్టుకోండి. ఓకే. ఇలా మీకు 2 ఫింగర్స్ పెట్టుకొని ఇలా కట్టుకొని రోల్ చేసి మిడల్లో నాట్ వేసేసుకోండి. ఇట్లా నీట్గా నాట్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఈ పార్ట్లో ఈ సైడ్లో ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. తర్వాత ఇలా ఎక్స్ట్రా నీట్గా కట్ చేసుకుని ఇలా రోల్ చేసుకుంటే మీకు పాంపామ్ బాల్స్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ అట్లనే అన్ని కలర్స్లో చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా చుట్టుకుంటూ పోవాలి. ఫస్ట్ 3 ఫింగర్స్ ఆర్ 2 ఫింగర్స్, స్మాల్ ఆర్ బిగ్ సైజ్ మీ ఇష్టము, మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకోవాలి. ఒక 100 టైమ్స్ ఆర్ 200 టైమ్స్ ఇలా రోల్ చేసుకుంటే మీకు కొంచెం థిక్గా వస్తుంది. ఓకే. వచ్చినాక ఇలా నాట్ వేసుకోవాలి. మిడిల్లో నాట్ వేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది థ్రెడ్స్ కట్ చేసుకొని సైడ్లో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత ఇలా సపరేట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దానిపైన డబుల్ సైడ్ ఫ్యూజింగ్ తీసుకున్నాను. ఫ్యూజింగ్ పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాను. ఓకేనా. దానిపైన మళ్ళీ ఇంకొక ఫ్యాబ్రిక్ సాటిన్ పెట్టుకున్నాను. ఓకే. దాని తర్వాత సేమ్ బాక్స్లా కట్ చేసేసుకోండి. ఇది ఎక్కువ ఉంది ఫ్యాబ్రిక్. తర్వాత ఇంకొక పీస్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాను. జస్ట్ బాక్స్లా కట్ చేసేసుకోండి. సైజు మీ ఇష్టము, మీరు చిన్నగా బాడీ పార్ట్ బట్టి మీరు చేసుకోవచ్చు. తర్వాత షైనింగ్ పార్ట్ పైన వచ్చేటట్టు ఇంకొక పీస్ అనేది మీరు ఇలా పెట్టేసుకోండి. పెట్టుకున్నాక దీనిపైన ఐరన్ చేసుకోవాలి. స్టీమ్ ఐరన్ చేసుకోండి. నేను ఇప్పుడు నార్మల్ ఐరన్ బాక్స్లోనే చేస్తున్నాను. స్టీమ్ ఐరన్ చేసుకుంటే మీకు హెవీగా మంచిగా నీట్గా రింగిల్స్ లేకుండా వస్తుంది. ఓకేనా. ఇలా ఫస్ట్ కొంచెం ఇలా చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నట్టు మనం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఐరన్ బాక్స్ కిందికి మనం అతకపోతుంది అనమాట డబుల్ సైడ్ ఫ్యూజింగ్. ఇప్పుడు చూడండి, క్యాన్వాస్ ఫ్యాబ్రిక్ ఫ్యూజింగ్ వేసుకున్నాక ఇలా స్టిఫ్గా ఉంటుంది. నార్మల్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఫ్లోయిగా ఉంటుంది అనమాట. ఓకేనా. మీకు ఎన్ని కావాలో అంత చేసుకొని డ్రా చేసుకొని ఆ డ్రా చేసుకున్న పైననే ఒక స్టిచ్ అనేది వేసుకోండి. మిషన్ స్టిచ్ వేసుకోండి. దీంట్లో నేను మిషన్ స్టిచ్ వేసుకోలే. ఓకేనా. మీరు మిషన్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోండి. డ్రా చేసేసుకోండి. మీకు ఏం డిజైన్ కావాలో ఆ డిజైన్ని డ్రా చేసేసుకోండి ఫస్ట్. తర్వాత బీడ్స్ అడ్కబెట్టడం ఆర్ స్టిచ్ చేసుకోవడం మీకు ఇష్టం. మీకు ఏది కావాలో అది చేసుకోవచ్చు. నేను జస్ట్ స్టిక్ చేసుకున్నా. ఓకే. గ్లూ పెట్టేసి స్టిక్ చేస్తున్నా. కావాలనుకుంటే మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసుకున్నాక మీరు స్టోన్స్ అవన్నీ స్టిచ్ చేసుకోవచ్చు. ఆర్ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇంకా లుక్ బాగుంటుంది. మీకు ఫెదర్స్ అట్లాంటిది ఏమైనా ఉన్నాయి అనుకుంటే అది కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఆర్ గ్లూ పెట్టేసి అతకబెట్టినా మంచిగానే ఉంటుంది. కానీ ఏంటంటే మీరు రఫ్గా వాష్ చేయలేరు. డ్రై క్లీనింగ్కే ఇవ్వాల్సింది వస్తుంది. మీకు డిజైనర్ వేర్ ఏదైనా మీరు డ్రై క్లీనింగ్కే ఇవ్వాలి. హ్యాండ్ వాష్ అయితే చేయొద్దు. ఇలా నీట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఓకేనా. మిషన్ స్టిచ్ అనేది కంపల్సరీ. మిషన్ స్టిచ్ వేసుకున్నాక మీకు ఫెదర్స్ అట్లా ఏమైనా ఉన్నాయి అనుకుంటే అది సెట్ చేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్నీ ఇలా స్టిక్ చేసుకోవచ్చు. గ్లూ వేసుకొని షేప్ లేదు అంటే షేప్ ఇలా వచ్చేటట్టు షేప్ తీసి అతకబెట్టాలి. ఎక్స్ట్రా ఉన్నది నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసి నీట్గా గ్లూ పెట్టేసి అతకబెట్టండి. ఫ్యాబ్రిక్ వస్తుంది ఫెవిక్రిల్ది, అది పెట్టి స్టిక్ చేసుకోండి నీట్గా. మీకు ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ గ్లూ పెట్టేసి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే అక్కడ అతకపోతుంది. సేమ్ అది ఎట్లా ఉంది షేప్ అట్లనే పెట్టేసి అతకబెట్టేసేయండి.
తర్వాత స్టోన్స్ బీడ్స్ అట్లాంటిది ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఇది పైన కవర్ చేయడానికి ఇట్లా స్టోన్స్ అవన్నీ మీరు స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా నీట్గా స్టిక్ చేసేసుకోండి. కుందన్స్ కూడా మీరు నీట్గా స్టిక్ చేసుకోవచ్చు. తర్వాత అవుట్లైనింగ్ కోసం మీరు ఐస్ మీరు ఇవన్నీ మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్తో మీరు నీట్గా డ్రా చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ యూజ్ చేసుకోండి. తర్వాత అవుట్లైనింగ్ అనేది కూడా కుందన్స్లో మీరు స్టిక్ చేసుకుంటే ఇంకా లుక్ అనేది బాగుంటుంది. మీకు ఎలా ఇష్టమో అలా చేసేసుకోండి. ఓకే, డ్రై అయిపోయినాక మీకు ఇట్లా ఉంటుంది చూడడానికి. ఇది అయిపోయినాక ఇప్పుడు నేను స్కర్ట్ పార్ట్ ఎలా కట్ చేయాలో ఇలా స్మాల్ ఫ్యాబ్రిక్లో ఫస్ట్ అయితే చూపిస్తున్నాను. నార్మల్గా మీకు ఫుల్ అంబ్రెల్లా మీరు కట్ చేసుకుంటారు కదా, సేమ్ అట్లనే 4 ఫోల్డ్ చేసుకొని ఫ్యాబ్రిక్ని ఫుల్ అంబ్రెల్లా కటింగ్ చేసేసుకోండి. నేను ఇది ఆల్రెడీ చేపించాను, ఫుల్ అంబ్రెల్లా సెమీ అంబ్రెల్లా ఇవన్నీ నేను మళ్ళీ చెప్పాను. సో అందుకోసమని ఇప్పుడు చెప్తున్నాను. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6.25 చేసుకోండి. మీ వేస్ట్ రౌండ్ ఎంత ఉందో దాన్ని డివైడెడ్ బై 6.25 చేసుకుంటే మీకు ఎంతైతే ఆన్సర్ వచ్చిందో అది వేస్ట్కి మీరు మార్క్ చేసుకోండి రౌండ్గా. దాని తర్వాత లెంత్ అనేది మీకు స్కర్ట్ లెంత్ అనేది ఎంత కావాలో అక్కడ మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా ఇలా షేప్ ఇచ్చుకోండి. ఓకేనా, షేప్ ఇచ్చుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది ఫ్యాబ్రిక్ కట్ చేసేసేయాలి. సేమ్ ఇదే మీరు పెద్ద ఫ్యాబ్రిక్లో చేయాలి. ఆల్రెడీ నేను చూపించాను. ఒకవేళ తెలియదు అంటే మిగిలిన ఫ్రాక్స్ అన్నీ చూసుకోండి. లైనింగ్ కటింగ్ చేయడము ఇలాంటివన్నీ నేను ఫుల్ అంబ్రెల్లా నేను చేసి ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఇలా ఫుల్ అంబ్రెల్లా తీసుకోవాలి. ఎందుకంటే మీకు స్మాల్ ఫ్రాక్ మినీ లేయర్ లెంత్ ఫ్రాక్ కావాలి అనుకుంటే మనం లెంత్ అనేది డబల్ తీసుకోవాలి. ఫుల్ అంటే నీ లెంత్ తీసుకుంటే మనకి మినీ లాగా వస్తుంది అనమాట. మిడీ లాగా మీకు స్కర్ట్ అనేది వస్తుంది. అందుకు మనం ఫ్లోర్ లెంతే తీసుకోవాలి స్కర్ట్ లెంత్ అనేది. ఓకేనా, దాని తర్వాత ఇలా రన్నింగ్ స్టిచ్ వేసుకోండి. ఇలా నీట్గా రన్నింగ్ స్టిచ్ వేసుకొని ఆ వేస్ట్ రౌండ్కి వచ్చేటట్టు మీరు లాక్కొని వేస్ట్ రౌండ్కి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎట్లా అంటే మీకు స్కర్ట్ లెంత్ 15 ఇంచ్ ఉంది అనుకుంటే మీరు అంబ్రెల్లా స్కర్ట్ లెంత్ అనేది మీరు 30 ఇంచెస్కి తీసుకోవాలి. ఓకేనా, లెంత్ అప్పుడే మీకు 15 ఇంచెస్కి ఇలా రౌండ్ ఫోల్డ్ అవ్వగానే మీకు వస్తుంది. ఇలా నీట్గా తెచ్చుకొని వేస్ట్ రౌండ్కి తెప్పించుకొని వేస్ట్ రౌండ్ కుట్టుకోవాలి అట్లా. ఓకేనా, ఇది జస్ట్ శాంపుల్ చూపించాను.
ఎందుకంటే పెద్దది మనం వీడియో తీయడానికి కష్టం అవుతుంది కదా. ఇప్పుడు చూడండి సర్కిల్ అనేది ఇక్కడ ఇలా ఉంది, అంటే మనకి లెంత్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6.25 చేసుకున్నాక ఎంత ఆన్సర్ వచ్చిందో వేస్ట్ దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇది కూడా 4 ఫోల్డ్ చేసినాను. దాని తర్వాత మీకు స్కర్ట్ లెంత్ ఎంతైతే ఉందో, ఇప్పుడు మిడీ సైజ్కి కావాలి మనకి ఫ్రాక్. ఓకేనా, అప్పుడు నేను 15 ఇంచెస్ ఉంది స్కర్ట్ లెంత్ నార్మల్గా నాకు కావాలి. 15 ఇంచెస్ ఉంది అనుకుంటే మీరు లెంత్ అనేది 30 ఇంచెస్కి తీసుకోవాలి. సో అట్లా తీసుకున్నాక రౌండ్గా కట్ చేసేసుకోండి లెంత్. ఓకేనా, 15 ఇంచెస్ కావాలి అనుకుంటే ఇలా రౌండ్ తీసుకోవాలి. దాని తర్వాత మీకు 3 పార్ట్స్ చేసేసుకోండి. ఓకే, ఇదే స్కర్ట్ని 3 పార్ట్స్ చేసుకోండి, ఎందుకంటే 3 లేయర్ కావాలి మనకి. ఇప్పుడు 30 లెంత్ ఒకటి ఉంది, నెక్స్ట్ లేయర్ 10 ఇంచ్కి కావాలి మాకు. 10 ఇంచ్కి కావాలనుకుంటే 20 ఇంచెస్కి లెంత్ తీసుకోవాలి. ఈ స్కర్ట్ లెంత్ 3 లేయర్ వస్తుంది కాబట్టి మనము 15 ఇంచెస్కి 20 ఇంచెస్ తీసుకున్నాం కదా, 30 ఇంచెస్ తీసుకున్నాం. అట్లనే మనకి 10 ఇంచ్ కావాలి అన్నప్పుడు మనం 20 ఇంచెస్ తీసుకోవాలి లేయర్. ఓకేనా, తర్వాత ఇంకొకటి మనకి 5 ఇంచెస్కి కావాలి ఒక లెంత్, అప్పుడు మనం 10 ఇంచ్కి తీసుకుంటాం. ఇప్పుడు ఇదేమో మనం స్కర్ట్ లెంత్కి తీసుకోవాలి. 15 ఇంచెస్ ఉంది కదా మనం నార్మల్ స్కర్ట్ లెంత్, ఆ స్కర్ట్ లెంత్కి ఒక 4 to 5 లేయర్స్ అంబ్రెల్లా కటింగ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఫుల్ అంబ్రెల్లా కటింగ్ అనేది చేసి పెట్టుకోండి. ఇది మనకి 15 ఇంచెస్ అనేది మనకి రెడీగా వచ్చే మన స్కర్ట్ లెంత్. ఆ లెంత్కే మనం ఒక 3 to 4 లేయర్స్ అనేది నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా, సర్కిల్స్ ఇట్లా మీ ఇష్టం, 4 to 5 తీసుకోవచ్చు, మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనకి కావాల్సింది 10 ఇంచ్ లేయర్. సో అప్పుడు నేనేం చేస్తున్నా, 20 ఇంచెస్కి లెంత్ అనేది తీసుకుంటున్నా. ఇలా నీట్గా రౌండ్ మార్క్ చేసుకుంటూ పోండి. 10 ఇంచ్ సర్కిల్ కావాలి. ఇప్పుడు 15 ఇంచెస్ ఒకటి ఉంది సర్కిల్, అది రెడీ స్కర్ట్ లెంత్. దాని తర్వాత 10 ఇంచ్కి మనకి కావాలి. అప్పుడు మనం 20 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఫోల్డ్ అవ్వగానే బలూన్ లాగా మీకు ఫోల్డ్ అవ్వగానే మీకు 10 ఇంచ్కి వస్తుంది అనమాట సర్కిల్. నెక్స్ట్ సర్కిల్ అనేది మనకి 5 ఇంచెస్కి కావాలి. 5 ఇంచెస్కి కావాలి అన్నప్పుడు మీరు 10 ఇంచ్ లెంత్ అనేది తీసుకోవాలి. అప్పుడు ఫోల్డ్ అవ్వగానే మీకు 5 ఇంచెస్కి వచ్చేస్తుంది అనమాట. అట్లా ఇది ఇప్పుడు సెకండ్ లేయర్. ఓకేనా, ఇప్పుడు థర్డ్ లేయర్ అనేది కూడా వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోండి, ఎంత వచ్చిందో అది మార్క్ చేసుకున్నాక సేమ్ ఇప్పుడు 10 ఇంచెస్కి ఇక్కడ నుంచి 10 ఇంచెస్కి మార్క్ చేస్తున్నా. దాని తర్వాత పైనుంచే పెట్టుకొని ఆ లెంత్ మార్క్ ఎక్కడ దాకా వచ్చిందో ఆడకి ఇలా రౌండ్గా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇది థర్డ్ లేయర్. మీకు ఎన్ని లేయర్, ఒకటి లేయర్ కావాలనుకుంటే ఒకటి చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 లేయర్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే దీంట్లో నేను పాంపామ్ బాల్స్ అలాంటివి వేస్తున్నాను. మీరు ఫ్లవర్స్ అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. ఓకేనా, మీ దగ్గర ఏం ఉంటుందో మెటీరియల్స్ అది పెట్టేసి మీరు చేసుకోవచ్చు. మీరు లైట్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏం మెటీరియల్స్ ఉంది అవి పెట్టి మేము చేస్తున్నాము. సో మీరు అదే పెట్టాలని ఏం లేదు, లైట్ కలర్స్కి లైట్ కలర్సే పాంపామ్ బాల్స్ అట్లా చేసుకుంటే ఇంకా బాగానే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు జాయింట్ వస్తుంది ఇక్కడ ఫస్ట్ లేయర్కి, ఆ జాయింట్ కూడా ఇక్కడ ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ లేయర్కి ఎప్పుడు జాయింట్ వస్తుంది కదా, అవి జాయిన్ చేసేసుకోండి. ఆల్రెడీ నేను ఇవన్నీ చూపించాను జాయిన్ చేయడము ఇలాంటివన్నీ. నేను ఎక్స్ట్రా ఇవి పెట్టేసి నేను పెద్ద చేయట్లేదు వీడియో. సో ఇవన్నీ జాయిన్ చేసేసుకోండి. ఓకేనా, చేసుకున్నాక సేమ్ ఇవన్నీ రన్నింగ్ స్టిచ్ చేసుకొని మనం ఎట్లా అయితే మనం చిన్న ఫ్యాబ్రిక్లో నేను చూపించానో అలా మొత్తం రన్నింగ్ స్టిచ్ చేసుకొని చేసుకోవాలి. ఫస్ట్ నేను ఒక చిన్న లేయర్ అంటే 5 ఇంచెస్ లేయర్ ఉంది కదా, 10 ఇంచ్కి కట్ చేసి పెట్టుకున్నాము, ఆ లేయర్ మాత్రం నేను చూపిస్తాను. సేమ్ అట్లనే మీరు అన్ని లేయర్స్ మిగిలిన లేయర్స్ మీరు చేసేసేయండి. ఓకేనా, ఇప్పుడు జాయిన్ చేసేసుకొని స్కర్ట్ అనేది అటాచ్ చేసుకోండి. స్కర్ట్ అనేది జాయింట్ ఉన్నది నీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఫస్ట్ లేయర్. ఓకేనా, రన్నింగ్ స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ ఒక నాట్ వేసుకొని రన్నింగ్ స్టిచ్ చేసుకొని లాగేయండి. వేస్ట్ రౌండ్కి వచ్చేటట్టు లాక్కోవాలి. నీట్గా ఇలా రన్నింగ్ స్టిచ్ చేసుకొని మిడల్కి లాగాలి.
ఇలా లాగినాక మీకు పామ్ బాల్స్ అట్లాంటిది ఉంటాయి కదా, ఒక సగం వేస్ట్ రౌండ్ కుట్టేసుకోండి, కొంచెం హోల్ పెట్టుకోండి ఇలా. ఓకేనా, ఇలా మొత్తం ఓపెన్ చేసి పెట్టుకుంటే మీకు అన్నీ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఏం చేయండి అంటే సగం కుట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి పిన్ పెట్టుకోండి ఇలా. ఇప్పుడు నేను జస్ట్ హెమ్మింగ్ చేసి చూపిస్తున్నాను, మీరు మిషన్తో స్టిచ్ చేసుకోండి ఇలా. రౌండ్గా మిడల్ వచ్చేటట్టు కొంచెం హోల్ ఉండేటట్టు చేసేసుకోండి. తర్వాత ఆ హోల్లో ఈ పాంపాం బాల్ వేసి మిషన్లో స్టిచ్ చేసుకోండి. ఇలా నీట్గా మొత్తం ఫిల్ చేసేసుకోండి. ఓన్లీ పాపం బాల్ వేసుకున్నా బాగానే ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే మీరు నార్మల్గా మనం చేసి పెట్టుకున్నాం కదా ఉల్లన్ తోటి, అవి లైట్ కలర్స్ యూజ్ చేయండి. లైట్ కలర్ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు లైట్ కలర్ యూజ్ చేయండి, బాగుంటుంది. ఓకేనా, లేదా ఫ్లవర్స్ పెటల్స్ ఇట్లాంటిది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ శాంపుల్ కోసం అనే పాంపాం బాల్స్ వేస్తున్నాను. ఓకేనా, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతారు అనుకుంటే మీరు నీట్గా కొనేసి మీరు వేసుకోండి. ఓకే, లైట్ కలర్స్ అట్లా మీరు వేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా సేమ్ అట్లనే చేసి ఇలా పాంపాం బాల్స్ ఒకటి ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాం. మొత్తం దాంట్లో వేసుకొని రౌండ్గా కుట్టేసుకోండి వేస్ట్ రౌండ్కి. ఓకే, థర్డ్ లేయర్ కూడా సేమ్ అట్లనే చేసి మొత్తము కుట్టుకోవాలి. ఇప్పుడు 2 లేయర్స్ అయిపోయింది కదా, థర్డ్ లేయర్ అనేది కూడా సేమ్ ఇట్లనే మొత్తం పాంపాల్ బాల్స్ వేసేసి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా పెద్ద లేయర్ వస్తుంది కదా మనకి. సో ఇవి కూడా నీట్గా పాంపాం బాల్స్ వేసి త్రీ లేయర్స్ కలిపేసి ఫస్ట్ రౌండ్ కుట్టేసుకోండి. కుట్టుకున్నాక 3 లేయర్స్ కలిపేసి వేస్ట్కి కుట్టేసుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నట్టు వస్తుంది. మొత్తం పాంపాల్ బాల్స్ అన్ని చోట స్ప్రెడ్ చేసేసుకోండి. ఓకేనా, నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే మీకు ఎక్కువ తక్కువ ఉండదు. మొత్తం అన్ని చోట నడిచేటప్పుడు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అట్లా వస్తుంది. మనకి నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. ఇక ఇలా మీరు క్రియేటివ్గా మీరు ఏం కావాలంటే అవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు 3 కలిపేసి వేస్ట్ రౌండ్కి పిన్ పెట్టుకొని రౌండ్గా కుట్టుకోండి. ఓకేనా, అటు ఇటు కాకుండా రౌండ్గా కుట్టేసుకోండి. ఎందుకంటే మిషన్లో నేను వీడియో తీసేటప్పుడు కరెక్ట్గా కనపడదు, అందుకే వీడియో పిన్స్ పెడుతున్నా. అలా పిన్స్ పెడితే మీకు రౌండ్గా వస్తుంది. ఆ రౌండ్ అనేది రౌండ్గా కుట్టేసుకోండి. ఇలా నీట్గా పిన్స్ పెట్టుకొని రౌండ్గా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టి అయిపోయినాక నెక్స్ట్ మనం 4 to 5 లేయర్స్ మనము నార్మల్ నెట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా 15 ఇంచెస్కి, అది 4 to 5 లేయర్స్ జాయిన్ చేసి వేస్ట్ రౌండ్ అనేది అటాచ్ చేసుకోండి. దాని తర్వాత ఈ లేయర్స్ మనం అటాచ్ చేసి పెట్టుకున్న దానికి లోపల మీరు ఇవి అటాచ్ చేసేసుకోవాలి. కొంచెం ఫ్లేర్ ఎక్కువ వస్తుంది. మనం క్యాన్ యూజ్ చేయట్లేదు, అందుకోసం క్యాన్ బదులు మనం ఈ నెట్ అనేది ఫ్లేర్ కోసం అటాచ్ చేస్తున్నాం, లేయర్ ఎక్కువ కనపడడానికి కోసం. ఇలా నీట్గా కుట్టేసుకోండి వేస్ట్ రౌండ్. వేస్ట్ రౌండ్ కుట్టి అయిపోయినాక స్కర్ట్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బాడీ పార్ట్ సెకండ్ పార్ట్ చూసుకోండి.